మనమందరం యూజ్ చేస్తున్న సోషల్ మీడియా యాప్స్ లో ఫేస్బుక్ ఒకటి. ఇప్పటి జనరేషన్ లో ప్రతి ఒక్కరూ ఫేస్బుక్ అకౌంట్ యూజ్ చేస్తున్నారు. కానీ మీకు తెలుసా 2005 లో ఒక కాలేజ్ స్టూడెంట్ ఫేస్బుక్ సిస్టమ్ ని హ్యాక్ చేశాడన్న విషయం? ఇంకా షాకింగ్ ఏమిటంటే మార్క్ జుకర్బర్గ్ ఇచ్చిన రెస్పాన్స్ నో పోలీస్, నో లీగల్ యాక్షన్. అంతకన్నా ఏదో జరిగింది. లెట్స్ టేక్ యూ బ్యాక్ టు ది ఇయర్ 2005. Welcome to the untold story of the student who hacked Facebook and become a legend. 2005 స్మార్ట్ ఫోన్స్ లేవు. సోషల్ మీడియా అంటే కొత్తగా వింటున్న టైం. మార్క్ జుకర్బర్గ్ హార్వర్డ్ యూనివర్సిటీ స్టూడెంట్. అతను తన రూమ్ లోని కంప్యూటర్ మీద ఒక చిన్న ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడు. పేరు ది facebook.com. అది కాలేజ్ స్టూడెంట్స్ కోసం ఒక క్లోజ్ నెట్వర్క్. స్టూడెంట్స్ కోల్డ్ అప్లోడ్ దర్ ఫోటో, యాడ్ ఫ్రెండ్స్, చెక్ ప్రొఫైల్స్. మంచి కాన్సెప్ట్, కానీ సెక్యూరిటీ చాలా వీక్. తప్పు ఎక్కడ జరిగిందంటే హార్వర్డ్ లోనే చదువుతున్న ఇంకో స్టూడెంట్ అసలు పేరు రివీల్ చేయబడలేదు, కానీ ఆ పేరు చరిత్రలో ఒక రహస్యమైంది. లెట్స్ కాల్ హిమ్ అర్జున్ ఫర్ ది స్టోరీ. అర్జున్ క్యూరియాసిటీతో ఫేస్బుక్ కోడ్ స్ట్రక్చర్ ఎక్స్ప్లోర్ చేయడం మొదలుపెట్టాడు. హీ వాజ్ నాట్ ట్రైయింగ్ టు డిస్ట్రాయ్ ఎనీథింగ్, జస్ట్ వాంటెడ్ టు టెస్ట్ హిస్ స్కిల్స్ యూజింగ్ సింపుల్ URL మ్యానిపులేషన్ టెక్నిక్స్, సమ్ బేసిక్ SQL ఇంజెక్షన్. అతను థౌజండ్స్ ఆఫ్ ప్రొఫైల్స్ ఓపెన్ చేయగలిగాడు వితౌట్ పాస్వర్డ్ తో. ఒక రాత్రి అర్జున్ తెలుసుకున్నాడు ఎవరి ఫేస్బుక్ అకౌంట్ అయినా ఓపెన్ చేయగలను అని. ఇదంతా మార్క్ జుకర్బర్గ్ కి తెలిసింది. అందరూ ఏమనుకున్నారు, పోలీస్ కంప్లైంట్ ఇస్తారు అని. కానీ అలా చేయలేదు. బదులుగా అతను ప్రశాంతంగా రెస్పాండ్ అయ్యాడు. ఇంట్రెస్టింగ్, మా ఫేస్బుక్ సిస్టమ్ కావలసినంత స్ట్రాంగ్ గా లేదు అని అతను భయపడలేదు. అర్జున్ కూడా నిందించలేదు. అర్జున్ ని కలిశాడు. జుకర్బర్గ్ అర్జున్ తో ఇలా అన్నాడు, ఎవరూ చేయలేని పని నువ్వు చేశావు. నేను ఇంప్రెస్ అయ్యాను. నువ్వు నాతో కలిసి పని చేస్తావా అని అడిగాడు. ఒక హ్యాకర్ కు జాబ్ ఆఫర్ ఇవ్వడం, అది ఫౌండర్ నుండి. ఇలా ఎవరు చేస్తారు చెప్పండి? జుకర్బర్గ్ అతనికి ఒక ఆపర్చునిటీ ఇచ్చాడు. ఇంటర్న్షిప్ లో భాగంగా అర్జున్ ఫేస్బుక్ సెక్యూరిటీ పాలసీస్ బలోపేతం చేయడంలో సహాయం చేశాడు. హీ టర్న్డ్ ఫ్రమ్ అటాకర్ టు ప్రొటెక్టర్. హీ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ ది సొల్యూషన్. అర్జున్ తర్వాత ఇలా అన్నాడు, జుకర్బర్గ్ నన్ను నేరస్తుడిలా చూడలేదు, అతను నన్ను క్రియేటర్ లా చూసుకున్నాడు. ఈ ఇన్సిడెంట్ ఒక కోడ్ బ్రేక్ కాదు, ఒక లైఫ్ టర్నింగ్ పాయింట్. అసలు అర్జున్ ఫేస్బుక్ సిస్టమ్ ని ఎలా హ్యాక్ చేశాడో చెప్తా. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకుంటే ప్లీజ్ లైక్ చేయండి. అప్పట్లో ఫేస్బుక్ పేజీలకు URL ఉండేవి. ఎగ్జాంపుల్ కి ఇలా అర్జున్ ఐడి నంబర్లను వేగంగా మార్చే పైథాన్ స్క్రిప్ట్ ను క్రియేట్ చేశాడు. ప్రతి రీప్లేస్ తో అతను కొత్త న్యూ యూజర్స్ డేటాను యాక్సెస్ చేశాడు. నో క్యాప్చా, నో IP బ్లాక్స్, నో లాగ్స్. దీనిని స్క్రాపింగ్ దాడి అని పిలిచేవారు. బట్ టెక్నికల్లీ ఇట్ ఎక్స్పోజ్డ్ ఏ గ్యాపింగ్ హోల్ ఇన్ ద ఎర్లీ ఫేస్బుక్ కోడ్ బేస్. అప్పుడే మార్క్ గ్రహించాడు, హ్యాకర్లను ఓడించడానికి మనం హ్యాకర్ల వల్లే ఆలోచించాలి అని. ఈ కథ మనకు ఏం చెబుతుంది అంటే, క్యూరియాసిటీ ఇస్ నాట్ ఏ క్రైమ్. దుర్వినియోగం చేస్తే తప్ప. ట్రూ లీడర్షిప్ అంటే ఫనీ చేయడం కాదు, పొటెన్షియల్ గుర్తించడం. మిస్టేక్స్ కెన్ బికమ్ మిషన్స్ మీరు సరిగ్గా హ్యాండిల్ చేస్తే. అర్జున్ బికమ్ ఏ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్. జుకర్బర్గ్ బిల్ట్ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ టెక్ కంపెనీస్. ఫేస్బుక్ టుడే హ్యాస్ బగ్ బౌంటీ ప్రోగ్రామ్స్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ఎర్లీ హ్యాక్స్ లైక్ దిస్. నిజంగా గ్రేట్నెస్ అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా వస్తుంది. ఏ మిస్టేక్, ఏ కన్వర్షన్, ఏ సెకండ్ ఛాన్స్. 2005 లో ఒక హ్యాకర్ గా కనిపించిన అర్జున్ ఆ ఇన్సిడెంట్ తర్వాత టెక్ ఇండస్ట్రీలో రెస్పెక్టెడ్ ఎథికల్ హ్యాకర్ అయ్యాడు. అతను తన గుర్తింపును ఎప్పుడూ వెల్లడించలేదు. అతను ఇలా అన్నాడు, నాకు కావలసిందల్లా నేను చేయగలనా అని చూడటమే. మనం కూడా ఒక క్యూరియాసిటీతో స్టార్ట్ అయిన ప్రయాణం ఎప్పటికైనా మన ఫ్యూచర్ డిపెండ్ చేస్తుంది. సో ఈ రోజు మీరు దేని గురించి ఆసక్తిగా ఉన్నారు? ఇలాంటి రియల్ టెక్ స్టోరీస్ తో మీరు ఇన్స్పైర్ అవ్వాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ని యాక్టివ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో అద్భుతమైన స్టోరీతో మిమ్మల్ని కలుసుకుంటా. అప్పటి వరకు గుర్తుంచుకో, ప్రతి హ్యాకర్ కు 2 మార్గాలున్నాయి. వన్ దట్ డిస్ట్రాయ్స్ అండ్ వన్ దట్ విల్స్. విచ్ వన్ విల్ యూ చాయిస్? కామెంట్ లో చెప్పండి. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్.